రాజ్యాంగ రచయితల గురించి చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు అంబేద్కర్. ఆ తర్వాత రెండో పేరు ఎవరి బుర్రకు తట్టదు. కానీ అంబేద్కర్కు ధీటుగా రాజ్యాంగ సభలో చోటు దక్కించుకుని రాజ్యాంగ నిబంధనల రూపకల్పనలో అంబేద్కర్ను కూడా ఎదిరించి తాను స్వేచ్ఛకు ఇచ్చే ప్రాధాన్యత ఎంతటితో ఈ మహిళా నాయకురాలి గురించి చెప్పుకోవాలి. ఆమె పేరే దాక్షాయణి వేలాయుధన్. కేరళ నుంచి తొలి ఎస్సీ నాయకురాలిగా పార్లమెంటుకు ఎన్నికై తనదైన మార్కు వేసిన మేధావిగా గుర్తింపు పొందారు దాక్షాయణి. మరి రాజ్యాంగ రచనలో ఆమె అంబేద్కర్తో విభేదించిన అంశాలేంటి, భారత రాజ్యాంగానికి ఆమె చేసిన సేవలేంటి, ఈ స్టోరీలో చూడండి. పేరు ప్రతిష్టలకు నోచుకొని ఎంతో మంది పెద్దలు ఇప్పటికీ మన చరిత్ర పుటల్లో అక్కడక్కడా కనిపిస్తారు. మన పురుషాధిక్య సమాజంలో పురుషులకు వచ్చినంత గుర్తింపు మహిళలకు వస్తుందని ఆశించడం కూడా తప్పే కావచ్చు. అయినప్పటికీ సామాజిక న్యాయం, సమన్యాయం అనే స్ఫూర్తి మేరకు అలాంటి అరుదైన వ్యక్తుల గురించి అడపాదడపనైనా మాట్లాడుకోవాలి. అలాంటి అరుదైన ఓ పోరాట యోధురాలే దాక్షాయణి వేలాయుధన్. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో పుట్టి కుల వివక్షకు ఎదురీది రాజ్యాంగ సభలో తన అమూల్యమైన ఆలోచనలు పంచుకొని పనిచేసి దేశ చరిత్రలో తనదైన ముద్ర వేసిన అరుదైన నాయకురాలు ఆమె. భారతదేశంలో యుగయుగాలుగా వస్తున్న కుల వివక్షకు వ్యతిరేకంగా ఆమె రాజీలేని పోరాటం చేసింది. ఒక రకంగా అంబేద్కర్ పోరాట స్ఫూర్తినే ఆమె ప్రదర్శించింది. అచ్చంగా అంబేద్కర్ మాదిరిగానే కేరళలో తన సామాజిక వర్గమైన పులియ కులస్తులను ఏకం చేసి సవర్ణ హిందూ సమాజం అనుసరించే వివక్షను తీవ్రంగా నిరసించింది. ఇందుకు ఆమె ఎంచుకున్న తాత్విక చింతన కూడా చాలా లోతైంది. తన జీవిత చరిత్రకు ఆమె పెట్టిన పేరు సముద్రానికి కులం లేదు అని. ఆ టైటిల్ ఎంచుకోవడంలోనే ఆమె ఆలోచనలోని తీవ్రత, పదును, వైశాల్యం కనిపిస్తాయి. దేవుడు సృష్టించిన ఈ ప్రగతి పెట్టని నియమాలు ఆఫ్టరాల్ మనుషుల్లోని కొన్ని వర్గాలు పెట్టడం ఏమిటంటూ తీవ్రంగా నిరసించింది. దీంతో కుల వివక్షపై ఆమె ఎంచుకున్న పోరాటం అందరి దృష్టిని ఆకర్షించింది. దాక్షాయణి వేలాయుధన్ జూలై 4, 1912లో ఆనాటి కొచ్చి రాజ్యంలోని ములవుకాడ్ అనే చిన్న ద్వీపంలో ఒక పులయ కుటుంబంలో జన్మించింది. ఆ కాలంలో పులయులు, సవర్ణ హిందువులు, అగ్రవర్ణ పెద్దలు ఉపయోగించే రోడ్లు ఉపయోగించకూడదు. అంటే ప్రధాన రహదారుల గుండా పెద్ద కులస్తులు వెళ్తారు కాబట్టి వారికి అడ్డు తగలకుండా ఉండేందుకు ఆ రోడ్లను దళితులు వాడేవారు కాదు. ఇరుకు సందుల గుండా నక్కి నక్కి వెళ్లాల్సి వచ్చేది. పై కులస్తులకు దూరంగా నిలబడాలి. అంతేకాదు ఆనాటి కాలంలో దళిత మహిళలు తమ శరీరంలోని ఎగువ భాగాన్ని కూడా కప్పుకోకూడదు అనే దారుణమైన నిబంధనను ఆనాటి పాలకులు విధించేవారట. అలాంటి నిబంధనల కారణంగానే దాక్షాయణి మదిలో చిన్నప్పుడే తీవ్రమైన భావి సంకల్పం నాటుకుంది. లో కొచ్చిలో జరిగిన కయల్ సమ్మేళనం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. పులయ కులస్తులు తీర ప్రాంతంలో సమావేశం కావడాన్ని నిషేధించారు. దీంతో కుల వివక్షకు వ్యతిరేకంగా వారు సముద్రంలో సమావేశమై ఉద్యమించాలనే నిర్ణయానికొచ్చారు. అలా దాక్షాయణి కుటుంబ సభ్యులు సహా వందలాది మంది తమ పడవల్లో వెంబనాడ్ సరస్సు మధ్యకు చేరుకున్నారు. అక్కడ సమావేశమయ్యారు. రాజు ఆదేశాన్ని ధిక్కరిస్తూ పులయులు తీసుకున్న ఆ నిర్ణయం దాక్షాయణి పసి హృదయంలో బలంగా నాటుకుంది. ఆ సమావేశానికి నీటిమీది తిరుగుబాటు అనే పేరొచ్చింది. దాక్షాయణి మామ కల్లచమూర్తి కృష్ణాది అసాన్ పులయ మహాజన సభను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమ్మేళనమే ఆమె జీవిత చరిత్రకు ద సీ హ్యాజ్ నో క్యాస్ట్ అనే టైటిల్ పెట్టేలా చేసింది. వెనుకబడిన దళిత కుటుంబాల్లో ఆనాటి కాలంలో విద్యావంతులు చాలా తక్కువగా ఉండేవారు. అయితే దాక్షాయణి కుటుంబం మాత్రం
మొదటి తరం విద్యావంతుల్లో ఒకరు కావడం విశేషం. పులియ సమాజంలో మొదటి బాలికగా దుస్తులు ధరించి ప్రభుత్వ పాఠశాలలో చదివింది దాక్షాయిణి. 1935లో ఎర్నాకులంలోని మహారాజా కాలేజీ నుంచి కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేసి భారతదేశంలో మొదటి దళిత మహిళా గ్రాడ్యుయేట్గా ఎదిగి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు తరగతిలో కూడా ఆమె ఏకైక బాలిక కావడం గమనించాలి. ల్యాబ్లో కూడా అగ్రకుల ప్రొఫెసర్ ఆమెను పరికరాలు తాకనివ్వకుండా దూరం పాటిస్తూ చూడాలని ఆదేశించేవాడు. కానీ ఆమె డిస్టింక్షన్లో పాస్ అయి 1938లో మద్రాస్ యూనివర్సిటీ నుంచి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి త్రిచూర్లో ఉపాధ్యాయురాలిగా చేరింది. కేరళలో మొదటి దళిత మహిళా కాలేజీ డిగ్రీ హోల్డర్ కూడా ఆమె కావడం విశేషం. లో ఆమె దళిత నాయకుడైన ఆర్ వేళాయుధన్ను పెళ్లి చేసుకుంది. వేళాయుధన్ మన మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్కు మేనమామ. అందువల్ల కెఆర్ నారాయణన్కు దాక్షాయిణి అత్తవరుసవుతుంది. దళిత దంపతులు దాక్షాయిణి ఆర్ వేళాయుధన్ పార్లమెంట్లో ప్రొవిజనల్ పార్లమెంట్లో సభ్యులవడం విశేషం. ఆమె కాంగ్రెస్లో ఉండగా భర్త సోషలిస్టుగా ఉద్యమాలు నిర్వహించారు. భారతదేశంలో మొదటి దళిత రాజకీయ దంపతులు వీరే. స్వతంత్ర భావాలు ఉన్న దాక్షాయిణి కాంగ్రెస్ను, అంబేద్కర్ను కూడా వ్యతిరేకించిన సందర్భాలు చాలా ఉన్నాయి. 1945లో కొచ్చి లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ అయింది. తన మొదటి ప్రసంగంలోనే వివక్షకు గురవుతున్న దళితులను హరిజన్ అంటూ సంబోధించడం వ్యర్థమని, సునకాలను నెపోలియన్ అని పిలవడం లాంటిదని తన పదునైన ఆలోచనను మరింత పదునుగా ఉటంకించింది. 1946లో 34 ఏళ్ల వయసులో మద్రాస్ నియోజకవర్గం నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికవడం విశేషం. రాజ్యాంగ సభ సభ్యురాలిగా ఆమె కాంగ్రెస్ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రాజ్యాంగం కేవలం రాష్ట్ర సమాజ సంబంధాలను మాత్రమే కాదు, సమాజాన్ని పూర్తిగా మార్చాలి అంటూ కుండబద్దలు కొట్టారు. అలాగే అంబేద్కర్తోనూ విభేదించారు. రిజర్వ్ సీట్ అభ్యర్థికి ఎస్సీ ఓట్లలో కనీస శాతం కావాలనే సవరణను సెపరేట్ ఎలక్టోరేట్స్ లాంటిది అని అభివర్ణిస్తూ తిరస్కరించింది. అటు ఫెడరలిజం విషయంలోనూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టడం దాక్షాయిణి దూరదృష్టిని సూచిస్తుంది. గవర్నర్ల నియామక పద్ధతిని కేంద్రీకృత విధానంగా పేర్కొంటూ వికేంద్రీకరణ కావాలి అని వాదించింది. అలాగే అంటరానితనం నిర్మూలనకు శిక్షలు కాదు, ప్రజలకు విద్యను అందించాలి అంటూ క్లారిటీగా పేర్కొంది. లో అడూర్ నుంచి లోక్సభకు పోటీ చేసి 4వ స్థానం సాధించింది దాక్షాయిణి. ఆ విధంగా మహిళా సాధికారతకు ఆనాడే అంకురం ఏర్పడిందని చెప్పాలి. 1977లో ఢిల్లీలో మహిళా జాగృతి పరిషత్ స్థాపించి దళిత మహిళల జాతీయ సమావేశం నిర్వహించింది. స్వీప మహిళలకు అక్షరాస్యత, ప్రత్యామ్నాయ ఉపాధి శిక్షణనిచ్చింది. ఇలా చిన్నప్పటి నుంచి దుష్ట సంప్రదాయాలను ధిక్కరించి దేశ పార్లమెంటు దాకా వెళ్లి స్వతంత్ర భావాలతో సంస్కర్తల దృష్టిని సైతం ఆకర్షించిన అద్భుతమైన ఉద్యమశీలి దాక్షాయిణి. ఆమె 66 ఏళ్ల వయసులో 1978 జూలై 20న చనిపోయింది. ఆమె స్మారకంగా కేరళ ప్రభుత్వం 2019లో దాక్షాయిణి వేళాయుధన్ అవార్డు ప్రకటించింది. మహిళల సాధికారత కోసం కృషి చేసే వారికి ఆ అవార్డిస్తూ ప్రోత్సహిస్తున్నారు. దాక్షాయిణి గురించి తెలుసుకోవడం అనేది ఒక అద్భుతమైన న్యూస్ కాదు, ఆమె చరిత్ర ఒక ప్రేరణాత్మకమైన ఇతిహాసం లాంటిది. సముద్రానికి కులం లేనట్టే దాక్షాయిణి లాంటి వారి పోరాటానికి ఎల్లలు లేవని చెప్పాలి.